ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిలో గత 5 ఏళ్లుగా జరిగిన విధ్వంసాన్ని ప్రజల ముందు ఉంచాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా అమరావతి అంశంపై నేడు శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు బాబు. మధ్యాహ్నం 3 గంటలకు వైట్ పేపర్ రిలీజ్ చేయబోతున్నారు. అటు అమరావతిపై తమ ప్రభుత్వ భవిష్యత్తు కార్యాచరణను కూడా వెల్లడించబోతున్నారు. దీనికి సంబంధించి అధికారులతో ఇప్పటికే చంద్రబాబు రివ్యూ పూర్తి చేశారు. ఇప్పటి వరకు జరిగిన పనులకు సంబంధించి వ్యవహారాలను శ్వేతపత్రంలో ప్రకటించే అవకాశం ఉంది. గతంలో జరిగిన నిర్మాణాలు, పెండింగ్లో ఉన్న పనులు, ఏ పనులు ప్రధానంగా డ్యామేజ్ అయ్యాయి, ఇలాంటి అంశాలన్నింటినీ వైట్ పేపర్లో ఉంచబోతున్నారు. అమరావతిని నిర్వీర్యం చేసేందుకు గత సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చేసినటువంటి కుట్రలు, తప్పుడు కేసులు వంటి డీటెయిల్స్ కూడా వెల్లడించే అవకాశం ఉంది. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సాయాన్ని సైతం చంద్రబాబు కోరే అవకాశం ఉంది. రైతుల అంకితభావం, పోరాట పటిమ గురించి ప్రస్తావించే ఛాన్స్ ఉంది. ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటికే రాజధాని అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్లేస్ ని విజిట్ చేశారు. రాజధాని ప్రాంతంలో పర్యటించి పనులు ఎక్కడెక్కడ ఆగిపోయాయో పరిశీలించారు. ఆ మేరకు యాక్షన్ ప్లాన్ రూపొందించి అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు. ఇందులో భాగంగా రాజధాని పనుల విషయంలో వేగం పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. ఇక అమరావతిలో మళ్లీ నిర్మాణాలను మరో నెలలో ప్రారంభించాలని గట్టి పట్టుదలగా ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఏపీ సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 3 గంటలకు వైట్ పేపర్ రిలీజ్ చేయబోతున్నారు. గత సర్కారులో జరిగినటువంటి వైఫల్యాలు కావచ్చు, 5 ఏళ్లలో ఏ విధ్వంసం జరిగిందో ప్రజల ముందు ఉంచబోతున్నారు. అప్డేట్స్ ఏంటి? ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అమరావతికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఇంతవరకు జరిగినటువంటి పనులు, పెట్టినటువంటి ఖర్చు, ఆ తర్వాత గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో అమరావతిని ఏమాత్రం పట్టించుకోకపోవడం అయితేనేమి, తర్వాత ఈ గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఏవైతే కనుక పనుల డ్యామేజ్, తర్వాత వీటితో పాటు పనులకు సంబంధించినటువంటి ఏవైతే కనుక పెరిగినటువంటి ఎస్టిమేషన్ కాస్ట్, దానికి సంబంధించినటువంటి రీటెండర్లకు ఎలా వెళ్ళాలి, దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నిటితో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాల్సిన ఆవశ్యకత, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి ఒక శ్వేతపత్రాన్ని ఈరోజు విడుదల చేయనున్నారు. వీటితో పాటు రాజధాని అమరావతిని నిలబెట్టుకునేందుకు రైతులు చేసినటువంటి పోరాటం అయితేనేమి, తర్వాత మద్దతు ప్రకటించినటువంటి రాజకీయ పార్టీలు, వీటికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటి కూడా శ్వేతపత్రంలో ఆయన స్పష్టం చేయనున్నారు. రాజధాని అమరావతిని సెల్ఫ్ సస్టైనబుల్ సిటీగా మారుస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చెప్తా ఉన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసము నిధులు ఉత్పత్తి చేసేటువంటి ఒక నగరంగా ఉంటుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ సెల్ఫ్ సస్టైనబుల్ సిటీగా అమరావతి నిర్మాణం జరుగుతుంది. దేశ విదేశాలకు చెందినటువంటి ప్రముఖులందరూ కూడాను ఇక్కడికి వచ్చి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. విద్యాసంస్థలు అయితేనేమి పలు రకాల కార్యక్రమాలని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా రాజధాని అమరావతిని వరల్డ్లోని టాప్ సిటీస్లో ఒకటిగా ఉంచాలా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి ఆయన ఆ రాజధాని ప్రాంతాన్ని పర్యటించడంతో పాటు దానికి సంబంధించిన అధికార యంత్రాంగంతో రివ్యూలు చేస్తూ ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారనే దాని మీద, తర్వాత మరి ఇంకా ఇప్పుడు పెరిగినటువంటి ధరలు అంటే శాండ్, ఐరన్, తర్వాత సిమెంటు, వీటికి సంబంధించినటువంటి వాటితో పాటు దానికి చేయాల్సినటువంటి ఖర్చులు, ఎస్టిమేషన్ కాస్ట్ కూడా విపరీతంగా పెరిగినటువంటి నేపథ్యం, గడిచిన 5 సంవత్సరాల్లో పెరిగినటువంటి ధరలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆయన పూర్తి స్థాయిలో ఒక శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ప్రధానంగా చూస్తే కనుక ఈ శ్వేతపత్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో 5 సంవత్సరాలు రాజధాని అమరావతి నిర్మాణ పనులు పూర్తిగా వెనకబడిపోవడం అయితేనేమి, తర్వాత ఈ గడిచిన 5 సంవత్సరాల్లో బడ్జెట్లో ఏమాత్రం కేటాయించకపోవడము, అంతేకాకుండా 3 రాజధానుల అంశాన్ని కూడా ఈ శ్వేతపత్రంలో ఆయన స్పష్టం చేయనున్నారు. 3 రాజధానుల ద్వారా రాజధానికి ఒక రూపు లేకోకుండా చేయాలనుకున్నారు. ఈ రాజధాని మీద ఒక కక్ష కట్టి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంత వాసుల మీద కక్ష కట్టి ఈ విధంగా రాజధాని అమరావతి నిర్మాణాన్ని అడ్డుకున్నారు అని చెప్పేసి ఆయన ఈ శ్వేతపత్రం ద్వారా మరొకసారి రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకువెళ్ళున్నారు. టోటల్గా ఆయన వరుసగా ఈ శ్వేతపత్రాలు విడుదల చేయడం జరుగుతోంది. ఈ శ్వేతపత్రము పూర్తి స్థాయిలో రాజధాని అమరావతికి సంబంధించి 3 రాజధానుల యొక్క వైఫల్యము, వీటన్నిటిని కూడాను ఆయన ఈ శ్వేతపత్రంలో స్పష్టం చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.